అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అండ్ అప్పట్లో ఇప్పటికి సినిమా ఇండస్ట్రీకి చాలా చేంజ్ అయింది కదా! యెస్. అప్పుడు అంతా ఒక ఫ్యామిలీలా ఉండేవాళ్ళు. యెస్. అప్పుడు చాలా మందితో క్యారవాన్ కల్చర్ మాట్లాడుతుంటే. లేదు గదండీ. ఆ! అప్పుడు అస్సలు లేదు. అందరం సెట్‌లో ఉండేవాళ్ళం గదా! ఓకే. ఆడతా అంటే మా ఏజ్ వాళ్ళు ఉంటే మేము ఆడుకునేవాళ్ళం. లేకపోతే అందరూ హ్మ్. జోక్స్ ఏసుకుంటా, కలిసి భోంచేస్తూ. హ్మ్. సో, దీస్ అండ్ ఆల్ వర్ దేర్. అండ్ వాళ్ళ పిల్లలు యెస్. అండ్ అందరూ. ఇంకోటేంటంటే నాకు ఒక హాబీ అన్నమాట. లాస్ట్ డే ఆఫ్ ద షూట్ ఐ యూజ్డ్ టు గివ్ ఎనీ గిఫ్ట్స్ టు ద ప్రొడక్షన్ టీమ్ అన్నమాట. ఓహ్! దే లుక్ ఆఫ్టర్ అస్ కదా! అవును. ఫుడ్ అది ఇది అని. సో, ఈ ఇన్సిడెంట్ సమరసింహారెడ్డికి హ్మ్. జరిగింది. హ్మ్. నేను బాబావి సిల్వర్ రింగ్స్ ఉంటాయి కదా! ఓకే. నాకు బాబా ఇష్టం అన్నమాట. హ్మ్. సో, ఆ రింగ్స్ ఇచ్చాను. హ్మ్. ప్రొడక్షన్ టీమ్‌కి ఐ థింక్ మేబీ మొత్తం మనకి ఫుడ్ సర్వ్ చేసేవాళ్ళు, కుక్ చేసేవాళ్ళు, హ్మ్. మన ప్రొడక్షన్ బాయ్స్‌కి హ్మ్. అందరికి ఇచ్చాను. దే వర్ లైక్ ఇన్ టియర్స్ అన్నమాట. ఓహ్! అంటే ఇంత గుర్తుపెట్టుకొని ఇచ్చింది మాకు వెళ్ళిపోయేటప్పుడు హ్మ్. లాస్ట్ డే ఆఫ్ షూట్ హ్మ్. అన్నమాట. మీరు నమ్మరు, ఐ మెట్ హిమ్ ఇన్ పెద్దమ్మ టెంపుల్, వన్ ఆఫ్ ద ప్రొడక్షన్ గై. హ్మ్. నౌ రీసెంట్లీ హీ షోడ్ మీ ద రింగ్ స్టిల్ దేర్ అని. నేను ఓహ్! షాక్ అన్నమాట. ఇన్ని ఇయర్స్ అంటే అవునమ్మా దేవుడిది నేను తీయలేదు అసలు హ్మ్. అని. హీ ఓన్లీ కేమ్ అప్ టు మీ అండ్ సెడ్ గుర్తుపట్టి వచ్చి గుర్తుపట్ట మాట్లాడారు. చేంజ్ కదా, యెస్. ఎంత చేంజ్ అయ్యాను నేను. అవును. అయినా కూడా బేబీ హ్మ్. అంటారనమాట వచ్చి, చూడు నువ్వు ఇచ్చిన రింగ్ ఇంకా పెట్టుకున్నాను నేను అంటే ఐ ఓహ్! వాజ్ లైక్ హౌ దే రిమెంబర్ కదా అవును. ఇవన్నీ అనిపించింది. నిజంగానే మీరు ఒక బ్లెస్డ్ టైమ్‌లో వర్క్ చేశారు. ఎస్, ఆ! రియల్లీ అవును. బ్లెస్డ్ అండి. ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు హ్మ్. గారు వీళ్ళందరితో అసలు రేర్ ఆపర్చునిటీ కదా. హ్మ్. వాళ్ళు అసలు అన్ని మూవీస్ చేయలేదు సెకండ్ ఇన్నింగ్స్ లో. అవును. అండ్ రాజేశ్వరి కళ్యాణంలో బాయ్ రోల్. అవును. అది ఎప్పుడు అదే కట్. అమ్మాయి గెటప్ వేసినా మీది ఆల్‌మోస్ట్ కట్టే, బాయ్ హెయిర్ కట్టే. కట్టే ఉంటది. ఎందుకలా? అది ఏమో మా మమ్మీకి ఈజీ టు మేనేజ్ అనుకో. ఏమో ఐడెంటిటీ ఆ! అది ఓకే. అందరికి, అవును. అందరికి ఐడెంటిటీ అది. అవును. ప్రతి పైగా మూవీలో అదే. నా యాటిట్యూడ్ కూడా కొంచెం టామ్ బాయే ఓకే. కాబట్టి అలా ఆ! అదైపోయేది. ఎప్పుడైనా అడిగేవాళ్ళా? అంటే సినిమాల్లో చేస్తున్నారు. సరే ఆ అమ్మాయిలకి బాగా అనిపిస్తది కదా! రెడీ అవ్వాలి, జడలేసుకోవాలి. అయ్యో! ఎలా ఎలా? అసలు నాకు లాంగ్ హెయిర్ ఇష్టం. హ్మ్. షార్ట్ అయిపోగానే మేకప్ హ్మ్. అన్న ఉంటారు కదా! హ్మ్. మేకప్ అన్న వాళ్ళ దగ్గరికెళ్ళి విగ్ హ్మ్. అడిగేదాన్ననమాట. "నీకెందుకమ్మా ఇప్పుడు ఈ సినిమాలో లేదు గదా!" అంటే ఆ! జస్ట్ ఊరికే ఆ! అలా పైన పిన్ పెట్టుకొని విగ్ పెట్టుకునేదాన్ననమాట. ఓకే. ఆ ఫీలింగ్, హ్మ్. లాంగ్ హెయిర్ ఫీలింగ్. హ్మ్. ఇంక సెట్ అంతా తిరిగేదాన్ని. షూట్ అయిపోయిన అది తర్వాత పెట్టుకొని. అది పెట్టుకొని అమ్మ విగ్గు, అమ్మ విగ్గు అని వెనక్కి మంచి మెమోరీస్ ఉన్నాయి మీకు. చాలా చాలా. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారితో వర్క్ చేశారు గదా! యెస్. ఎలా ఉండేది మీకు? అసలు నేను నిజమైన ఇది అనుకున్నా. 'లక్ష్మీ ఓకే. ప్రసన్న పిక్చర్స్' బ్యానర్ అంటే మా డ్యాడీ చెప్పగానే ఎన్టీఆర్ గారు తెలుసా నీకు? హ్మ్. మనకెప్పుడు మైండ్‌లో చిరంజీవి గారే గదా! అవును. ఇలా అని చెప్తే ఫస్ట్ డే ఎళ్తే ఆయన చాలా కూల్‌గా ఉండి, హ్మ్. ఓకే. ఏం చదువుతున్నారు? ఏంటి? మీరు హ్మ్. అండి అలా అనేవాళ్ళనమాట. హ్మ్. అంటే ఫస్ట్ కాంబినేషన్ హ్మ్. ఆ రోజు ఆయనతో. హ్మ్. కానీ ఆయన 2, 3 సీన్స్ చూసారు హ్మ్. నావి. ఆయన హ్మ్. కాంబినేషన్ లేదు. రండి కూర్చోండి అన్నారనమాట. మా ఓహ్! డ్యాడీ ఏంటి అండి అంటున్నారు? ఎవరిని నిన్నేనా అని హ్మ్. ఆ రోజు వచ్చారనమాట మా డ్యాడీ. ఓకే. అంటే ఏంటండి మీరు అంత పెద్దవారు అండి అంటున్నారు అని హ్మ్. అంటే, అది చాలా టాలెంటెడ్. నేను దాని టాలెంట్‌కి చెప్తున్నాను, నాట్ ఫర్ ఏజ్ అని అన్నారు. ఓహ్! అని ఆయన సెకండ్ టైమ్ సీఎం అయినప్పుడు ఐ హ్మ్. వాస్ ద ఫస్ట్ పర్సన్ టు గో ఫర్ ద లంచ్. ఆ రోజు క్యాబినెట్ మినిస్టర్స్ మీటింగ్ ఉన్నింది. ఓకే. ప్రణయ్ భాస్కర్ హ్మ్. వాళ్ళందరూ ఉన్నారు బయట. హ్మ్. బయటికొస్తే వీళ్ళందరూ కూర్చున్నారు. హ్మ్. ఏంటి నీకోసమా మమ్మల్ని ఇంతసేపు కూర్చోబెట్టింది? బుడ్డదానా చిన్నదాన్ని గదా! ఆ! బుడ్డదానా నీకోసం మా క్యాబినెట్ మినిస్టర్స్ ఆపేడినా అని అంటే, హి యూజ్డ్ టు లైక్ మీ అ లాట్. ఓకే. ఒళ్ళో కూర్చొని ఓకే. పెట్టుకునేవాళ్ళనమాట. సో, నాకు సున్నుండలంటే చాలా ఇష్టం. హ్మ్. సున్నుండలు చేపిచ్చి ఆ హ్మ్. రోజు ఇవన్నీ ఆయన అవసరం లేదు గదా! వాళ్ళకి హ్మ్. ఎందుకు జేయాలి అవన్నీ? అసలు మినిస్టర్స్ అందరు కోపమొచ్చేసిందనమాట. ఈ బుడ్డదాని కోసం మేము గంట నుంచి వెయిట్ చేస్తున్నాము అనంటే, దట్స్ హౌ మచ్ హి యూజ్డ్ టు లైక్ మీ అనమాట. సీనియర్ ఎన్టీఆర్ గారితో అసలు నాగేశ్వరరావు గారితో ఆ! 'రాజేశ్వరి కళ్యాణం' ఆ! బాయ్ రోల్ అనమాట. అది రాజమండ్రిలో సెట్ ఏసారు. హ్మ్. వాణిశ్రీ గారు, నాగేశ్వరరావు గారు. హ్మ్. 'రాజేశ్వరి కళ్యాణం' క్రాంతి కుమార్ గారు డైరెక్టర్. హ్మ్. సో ఎప్పుడు భయమేసేది గాదా? ఇంత పెద్ద పెద్ద అమ్మో! వాళ్ళతో చేసినప్పుడు? లేదు. లేదు. స్టేజ్ ఫియర్ లేదు. మా ఆ! మమ్మీ అయినా ఒక్కసారైనా కొంచెం అమ్మాయిలాగా ఆ! అనుకోగానే ఈరోజు సీన్ ఏంటి అంకుల్? ఈరోజు ఏంటి అంకుల్? అని వాళ్ళతో అసలు ఓకే. లేదను. సో, వాళ్ళు గూడా అట్లానే యెస్. చూసుకున్నారు. అంతే యెస్. గదా! యెస్. ఫ్యామిలీ మెంబర్‌లాగా అవును. చూసుకున్నారు.
ఇందులో మేజర్ చంద్రకాంత్ ఎంత పెద్ద సినిమా అసలు. నాకు తెలిసి మీ ఏజ్ కి ఆ హిట్ ఫ్లాప్ అంటే కూడా తెలియదేమో ఆ ఏజ్ లో. లేదు, నాకు ఓన్లీ తెలిసింది ఏంటంటే సెలబ్రేషన్ కి మేము 100 days సెలబ్రేషన్ కి తిరుపతి వెళ్ళాం. ఓకే. అక్కడ చేశారు కదా సెలబ్రేషన్. ఓహో ఇది చాలా బాగా ఆడింది అని అప్పుడు అర్థమై నాకు ఆ షీల్డ్స్ ఫ్యాసినేషన్ అన్నమాట. ఈ మూవీ షీల్డ్ రాలేదు. ఓకే. అప్పుడు 100 days ఫంక్షన్ అయ్యి షీల్డ్స్ ఇచ్చేవాళ్ళు కదా, ఆ హిట్ అయ్యేవన్నీ రావాలన్నమాట, ప్రతి మూవీ రావాలి నాకు అని. అదొక ప్రైజ్ లాగా ఉంటది కదా, అదొక ఫీలింగ్. ఇప్పుడు అది కూడా లేదు, 100 days ఫంక్షన్ కూడా లేవు కదా ఇప్పుడు. మేజర్ చంద్రకాంత్ మూవీలో మోహన్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, శారదా గారు, మంచు మనోజ్, మీరు అంటే అందులో బ్రదర్ కదా. ఎలా ఉండేది వాళ్ళతో ఫ్రెండ్షిప్? మేమిద్దరం స్విమ్మింగ్ కి కలిసి వెళ్ళే వాళ్ళం. మనోజ్ మీరు ఓకే, ఏ సేమ్ ఏజ్ మీ ఇద్దరు? ఓకే. తను అంతే 1.5 year 2 years పెద్ద. అందరూ స్టార్ కిడ్స్ అందరూ తెలుసు మీకు, అప్పుడు అందరితో మీకు ర్యాప్ ఉంది. విష్ణు అన్న బాగా చూసుకునే వాళ్ళు అప్పుడు. ఎవరితో ఎక్కువ ఫ్రెండ్షిప్ ఉండేది కిడ్స్ తోనా? చరణ్ హనీ అక్కతో ఎక్కువ ఉండేది. మంచు మనోజ్ గారు మరి పెళ్లికి పిలిచారా? మీరు వచ్చారని తెలుసా అసలు? తెలుసు తెలుసు. ఏమని పిలుస్తారు, ఎలా మాట్లాడతారు? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. కొంచెం బాగా జోక్స్ వేస్తారు కదా, చాలా బాగా జోవియల్ గా ఉంటాం. లక్ష్మక్క మ్యారేజ్ అప్పుడు కూడా వచ్చాను నేను. వచ్చారా? సంగీత్ కి కలిసి ప్రాక్టీస్ చేయడం సాంగ్స్ అవి. దే ట్రీట్ మీ లైక్ ఫ్యామిలీ. అంకుల్ కూడా అంతే, మోహన్ బాబు అంకుల్ కూడా. ఎలా ఉంటారు ఆయన? సీరియస్ కదా? సీరియస్. అవును, వెరీ కరెక్ట్. ఆ టైంలో ఆయనకి చాలా కోపం మోహన్ బాబు గారికి అనేవాళ్ళు. మీరు ఎలా వర్క్ చేశారు అప్పుడు, ఎలా ఉండేవారు? అంటే ఒక్కసారి ఒక ఇష్యూ వచ్చింది అనమాట. మన హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కి కాంబినేషన్ షార్ట్ ఉంది. ఓకే. లాస్ట్ శారదా గారికి క్యాన్సర్ వచ్చిందని చెప్తారు కదా, సీన్ జరిగేటప్పుడు ఐ వాజ్ సపోజ్ టు బి దేర్ బై 11. కానీ నేను ఎగ్జామ్ రాసి 2:30కి వెళ్ళా, ఆఫ్టర్ లంచ్ బ్రేక్ వెళ్ళా. అని అంటే అప్పుడు చాలా అరిచారు. చెప్పెళ్ళాలి కదా ఎగ్జామ్ అంటే, కో డైరెక్టర్స్ అందరికి చెప్పాము అని మమ్మీ చెప్పారనమాట. సో అది మిస్కమ్యూనికేషన్ అయింది, వితౌట్ ఇన్ఫార్మింగ్ రాలేదనుకున్నారు ఆయన. సో మమ్మీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సారీ అని అంటే అందరి ముందు అరిచాడు. అందరి ముందు మళ్ళీ ఇప్పుడేమో సారీ ఎవరు లేనప్పుడు చెప్తున్నాడా అని అన్నాను నేను. అప్పుడు మమ్మీతో అన్నా. అది ఆయన విని నువ్వు ఇంతున్నావు అసలు అని అనేవాళ్ళు. ఆల్ గుడ్ ఎక్స్పీరియన్స్. భయపడ్డారా, బాధపడ్డారా? అలా బాధపడ్డాను. నేను చెప్పేళ్ళాను కదా మమ్మీ, చెప్పేళ్ళాను కదా మమ్మీ అంటున్నాను నేను. దట్స్ వాస్ ద ఓన్లీ థింగ్ హీ స్కోర్డ్. అదర్వైజ్ చాలా బాగా చూసుకున్నాను. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.